తెలియజేసుకుంటున్నా. ఒక్క విషయం, మీ గ్రామంలో జరిగేటువంటి ఒక్క విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నా. ఓటు కమలంకి వేయొద్దండి, వేస్తే మా రెడ్డి చూసుకుంటాడని భయపడిస్తున్నారా లేదా? మిమ్మల్ని భయపడడానికి రాజకీయం చేసేకొచ్చినామా? మేము భయపడడానికి రాజకీయం చేసేకొచ్చినామా? ప్రజల జీవితాలను మార్చడానికి రాజకీయం చేసేకొచ్చినాము, ప్రజలకు భరోసా ఇవ్వడానికి రాజకీయం చేసేకొచ్చినామని వాళ్ళకు చెప్పండి, వైసీపీ వాళ్లకు. అందుకే ప్రజలరా, మీ గ్రామము ఈ రోజు వరకు మంచినీళ్లు లేవు, ఉపాధి హామీ కూలీ సరిగ్గా అందటం లేదు, సీసీ రోడ్లు లేవు. పార్థసారథి గారు ఆదోని నియోజకవర్గంలో ప్రజల ఆశీస్సులతో ఎన్డీఏ కూటమి సపోర్టుతో ఒక చరిత్ర సృష్టించబోతున్నారు. జూన్ 4వ తేదీ ఇది గుర్తుపెట్టుకోండి. గెలిచేది మేమే, వచ్చేది మేమే అని చెప్పి మిమ్మల్ని భయపడించడానికి ప్రయత్నిస్తున్నటువంటి వైసీపీ వాళ్ళకి ఒకటే చెప్పండి, మేము గుద్దేది కమలం గుర్తుకే అని చెప్పండి వాళ్ళకు. ఇక్కడ చెబితే ఎస్కేడి కాలనీగా సౌండ్ వినపడాలని మీకు అందరికీ నేను తెలియజేస్తున్నా. అమ్మా, మీకు అమ్మ ఒడి 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ బిడ్డలకి వేస్తామని చెప్పినారా లేదా? చదువుకునే బిడ్డలకి అందరికి ఇస్తామని చెప్పినారా లేదా? జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతమ్మ సాక్షిగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అందరు బిడ్డలకి అమ్మ వడిస్తాను అని అన్నాడు. ఇచ్చాడా? లేదు. ఒకే బిడ్డ గెలిచిన తర్వాత ఒక మాట, గెలవక ముందు ఒక మాట. గుర్తుపెట్టుకోండి, ఒకే బిడ్డ అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. మీరు పార్థసారథి గారిని గెలిపిస్తే మీ ఇంట్లో చదువుకునే బిడ్డలు ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకి 15,000 రూపాయలు అమ్మ ఒడిస్తాడని తెలియజేస్తున్నాను. అలాగే అవ్వా, తాత, అమ్మ, నేను పెన్షన్ 3,000 రూపాయలు గెలుస్తూనే చేస్తాను అని అన్నాడు. చేశాడా? గెలుస్తూనే 3,000 రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు 2014లో మీకు అందుతున్నటువంటి 200 పెన్షన్ ని 1000 రూపాయలు చేసి తర్వాత 2,000 రూపాయలు చేసినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. కానీ 3,000 రూపాయల పెన్షన్ ను ఎట్లా పెంచాడు? 2,250, 2,500, 2,750. తీరా ఎన్నికలు వచ్చేసరికి 3,000 రూపాయలు మిమ్మల్ని నమ్మించడానికి చేశాడు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ప్రతి అవ్వతాతకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. అలాగే వికలాంగులకు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్లకు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. అమ్మా, మీకు డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. అయ్యా, కేంద్రం నుంచి వచ్చేటువంటి గ్యాస్, డీజిల్, పెట్రోల్ మీద రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నులు తగ్గించయ్యా అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు మీ జోబుల్లో డబ్బులు పీక్కోవడానికి అలవాటు పడినటువంటి వ్యక్తి కాబట్టి ఎక్కడ కూడా పన్నులు తగ్గించలే. మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు, పెరిగినటువంటి గ్యాస్ ధరలను దృష్టిలో ఉంచుకొని ప్రతి అక్క చెల్లమ్మకు, ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడానికి సిద్ధమైన చంద్రబాబు నాయుడు గారు. దయచేసి ప్రతి విషయాన్ని మీరు గమనించాలి. ఈ రోజు రేపు కూడా వైసీపీ వాళ్ళు ప్రచారంకి వస్తారు. కానీ నేను ఒక్క విషయం చెప్తున్నా, మీరు పాపం 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 అని ఒక్క ఛాన్స్ ఇచ్చారు. దయచేసి చెప్తున్నాను, మళ్ళీ ఇంకొకసారి ఫ్యాన్ స్విచ్ చేసుకోవడానికి ట్రై చేయొద్దండి, ప్రయత్నించొద్దండి. ఫ్యాన్ స్విచ్ చేస్తూనే మీ ఇంటికి 100,000 కరెంటు బిల్ వచ్చేస్తా ఉంది. అవునా కాదా?